హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూడండి, ఈవేళ టొమాటో చాట్ చేసుకుందాం. మరి ఇది టొమాటోస్ తీసుకున్నామండి. ఇంకా దానికి పోపు పెట్టడానికి చూడండి, పోపు దినుసులు, సాల్టు, ఇంగువ, కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అండి. దానికి కావాల్సింది కొంచెం పసుపు గుండను, మిర్చి పౌడర్ అండి. ఫస్ట్ మనం టొమాటోస్ కట్ చేసి బాయిల్ చేసుకుందాం. ఇగోటండి, టొమాటోస్ కట్ చేసి తీసుకున్నాం కదా, అందులో కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి. టొమాటో చారు కదా, కొంచెం పులుపు వస్తే కమ్మగా ఉంటుందని కొంచెం బాయిల్ చేసుకుందామండి. బాయిల్ అయ్యాక మనం పోపు పెడతాను. ఇగోటండి, టొమాటోస్ ఉడికిపోయి చూడండి. ఇదొకటి శుభ్రంగా ఉడికిపోయింది. దీన్ని మనం శుభ్రంగా పిసికిసి టొమాటో తొక్కలు గట తీస్తాం, చింతపండు గట తీస్తాను, తాలింపు పెడతానండి. చూడండి, ఇది వడగొట్టేసుకున్నాం. వడగొట్టేసిన తర్వాత అంత దిగిపోయింది కదా, ఆ కిందన అది పోపు పెట్టుకుంటాం. ఇవ్వటండి, బాండీ పెట్టుకున్నాను. చూడండి, పోపు గింజలు కొంచెం తీసుకుంటామండి. పోపు గింజలు, కొంచెం ఆనియన్స్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకుంటామండి. కొంచెం ఇంగువ తీసుకుంటామండి, టేస్ట్గా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిపోయింది. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటాం, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటామండి, కొంచెం టర్మరిక్ పౌడరు వేసుకుంటాం, కొంచెం రసం పౌడర్ వేసుకుంటామండి. ఇది వేడి తర్వాత బాయిల్ చేసుకున్న టమాటో రసం వేసుకుంటామండి. చూడండి, బాయిల్ అయిపోయింది. పోపు పెట్టాక మన టమాటో చారు రెడీ. చూడండి, మన టమాటో చారు రెడీ. యమ్మీ యమ్మీగా వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.